మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఆటో డ్రైవర్ల సేవలో పథకం. విజయవాడలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరు కానున్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,234 మందిని అర్హులుగా గుర్తించింది. ఆటో డ్రైవర్ సేవలో పథకం కోసం 435 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలో ప్రారంభించారు. కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం లోకేష్ ఒక మహిళా ఆటో డ్రైవర్ తో ముచ్చటిస్తున్న దృశ్యాన్ని, మరోవైపు మరొక ఆటోలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రయాణించి ఆ ఆటో డ్రైవర్ల కుటుంబంతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. మొత్తం 2,90,234 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఇక ఆటో డ్రైవర్ సేవ పథకం కింద మొత్తం 435 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆటోలో ప్రయాణిస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. పథకం కింద ముందు ఆటోలో ప్రయాణిస్తూ ఎవరైతే అర్హులై ఉన్నారో, ఆటో డ్రైవర్ల పథకానికి అర్హులై ఉన్నారో ఆ ఆటో డ్రైవర్ల ఆటోలో ఎక్కి కొంత దూరం వరకు ప్రయాణించారు కుటుంబ సభ్యులు. ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఒకవైపు లోకేష్, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా ఆటోల్లో ప్రయాణించి పథకాన్ని ప్రారంభించారు.